నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం అన్న ఇంటింటి కార్యక్రమం, సతీమణి పాఠశాల భవనం పరిశీలన, తమ్ముడు నీరు, సాగునీరు, తాగునీరు అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గం. ఈ పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారు చేసేంత వరకు వారు ఏ పనులు చేయాలి, ఎంతవరకు చేయాలి, అధిష్టానం ఆదేశాల మేరకు పనులను చాకచక్యంగా పులివెందుల నియోజకవర్గంలో కొనసాగిస్తూ ఉన్నారు. పార్టీకి చెడ్డ పేరు రాకుండా అభివృద్ధి పనులపై, పార్టీ పథకాలపై, అటు తర్వాత పార్టీ అప్పగించిన తదితర అంశాలపై, ముఖ్యంగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబం ముందుకు నడుస్తూ ఉన్నట్లు ఆయన అనుచరగణం కూడా ఆయన నాయకత్వంలో నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ముందుకు నడుస్తూ ఉన్నారు పులివెందుల నియోజకవర్గంలో. అందులో భాగంగా మారెడ్డి రవీంద్రనాథ్ కుటుంబీకులు ఒకవైపు పార్టీ మనుగడ కోసం, మరొక వైపు వైఎస్ కుటుంబీకులు వారు పార్టీ మనుగడ కోసం వారు రాజకీయ పరంగా ఒక రకమైన యుద్ధ వాతావరణమే నెలకొంటూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ళు అయిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఇంటింటి కార్యక్రమంలో మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పులివెందుల ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, ఆ తర్వాత పట్టణాలలో అయితేనేమి ఇంటింటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా వేంపల్లెలో మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఒక కాలనీలో, రాజీవ్ నగర్ కాలనీలో ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇంటింటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో వేంపల్లె మండల నాయకులతో ఆయన కలిగదిరిగే కార్యక్రమానికి నాంది పలికారు. ఈ విధమైన అన్న అయినటువంటి బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ఇంటింటి కార్యక్రమంలో ఈరోజు ముమ్మరంగా పాల్గొంటూ ఉంటే, మరొక వైపు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి అయినటువంటి మారెడ్డి లతారెడ్డి తుమ్మలపల్లిలో ఉన్నటువంటి 69 సంవత్సరాలుగా పాత పాఠశాల, ఆ పాత పాఠశాల పైకప్పు కూలేందుకు సిద్ధంగా ఉంది అని, ఆ పైకప్పు నాసిరకంగా ఉంది అని, దాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలి అని, లేదా ఆ పాఠశాల నూతన భవనాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముందుకు నడచాలి అని జెడ్పీటీసీ అయినటువంటి మారెడ్డి లతారెడ్డిని ఆ గ్రామ నాయకులు, ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు మొరపెట్టుకుంటే మారెడ్డి లతారెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ భవనాన్ని, పాఠశాల భవనాన్ని అంతా కూడా కలియదిరిగి వాటిని పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి, విద్యాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ భవన నిర్మాణానికి, మరమ్మతులకు నిధులు కేటాయించే ప్రయత్నాన్ని కొనసాగిస్తామని మారెడ్డి లతారెడ్డి ఆ గ్రామ ప్రజలకు, టీచర్లకు, నాయకులకు హామీ ఇచ్చారు. ఇది మారెడ్డి లతారెడ్డి పర్యటన భాగంగా ఈరోజు కార్యక్రమం. అటు తర్వాత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సోదరుడు అయిన మారెడ్డి జోగిరెడ్డి, ఈయన తుంగభద్ర హై లెవెల్ కెనాల్ చైర్మన్, ఈయన పులివెందుల నియోజకవర్గంలో ఆయన ఎన్నిక కాబడినప్పటి నుంచి సాగునీరు, తాగునీరు కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ
చెరువులను పూర్తి చేస్తూ చెరువుల మరమ్మతులైతేనేమి, ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాలు అయితేనేమి, నిధులు కేటాయించే విషయంలోనైతేనేమి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సోదరుడు మారెడ్డి జోగిరెడ్లు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు కూడా పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో మారెడ్డి జోగిరెడ్డి మాట్లాడారు. 8 కోట్ల నిధులను కేటాయించినట్లు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చూడండి. ఇలా రైతుల సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు 8 కోట్ల నిధులు మంజూరు. మారెడ్డి జోగిరెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో రైతుల సాగు తాగునీటి అవసరాల నిమిత్తం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిధులు మంజూరుపై తుంగభద్ర హైలెవెల్ ప్రాజెక్ట్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి పులివెందుల టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని వేలాది ఎకరాలకు నీరు అందించేందుకు చేపట్టిన చర్యలు, చెరువుల పునరుద్ధరణ పురోగతిని ఆయన వివరించాడు. రైతుల సాగునీటి అవసరాల నిమిత్తం పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి చొరవతో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెంటనే 8 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నాయం చెరువు నుంచి ప్రారంభమై వేముల కొత్తపల్లె, బక్కంబాయి, వెలవారిపల్లె, కొండమ్మకుంట తదితర చెరువులను నింపుతుంది. దీని ద్వారా వేముల కొత్తలపల్లె, గిడ్డంగివారిపల్లె, చింతరాంపల్లె, కుప్పాలపల్లె గ్రామాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలోని చెరువులను నింపుతూ ఉన్నామని, మొత్తం 20 స్కీములలో ఇప్పటికే 16 పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన 4 చెరువులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ స్పేర్ పార్ట్స్ సమస్య 2-3 రోజుల్లో పరిష్కరించి నీరు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. పీపీసీ పరిధిలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు పత్తి పంటకు నీరు అందించడంతో పాటు చాగలేరు, నాగూరు, నందిపల్లె చెరువులను నింపడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే సాంకేతిక సమస్యలు పరిష్కారమైన గుణకరపల్లె స్కీమ్తో పాటు ట్రయల్ రన్ పూర్తయిన మబ్బుజింతలపల్లె పథకం ద్వారా కూడా త్వరలోనే గ్రామాలకు నీటి సరఫరా ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తదితర తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.